నళిన సునయన నారాయణ లలిత రసగుణ లక్ష్మీ రమణ లలిత రసగుణ లక్ష్మీ రమణ మాధవ దేవ లలిత రసగుణ లక్ష్మీ రమణ లలిత రసగుణ లక్ష్మీ రమణ నళిన సునయన నారాయణ నళిన సునయన నారాయణ లలిత రసగుణ లక్ష్మీ రమణ ఓహో, సప్త ఋషులు యజ్ఞము ప్రారంభించినట్లున్నారే. ఈ యాగము నిరాటంకముగా జరిగినచో లోకమునకు సమకూరు ప్రయోజనమేముండును. నారాయణ నారాయణ. వేదములకు వాదములు, యజ్ఞములకు విఘ్నములు కలిగిన చాని విశ్వ కళ్యాణము సిద్ధించదు. కావున మనము శృతి చేయవలసినదే. నారాయణ నారాయణ నారాయణ. నారాయణ నారాయణ నారాయణ. కుబేరాయ స్వాహా బ్రహ్మణ ఇదం నమః. సరస్వత్యై స్వాహా సరస్వత్యాయేదం నమః. విష్ణవే స్వాహా విష్ణవ ఇదం నమః. మహాలక్ష్మ్యై స్వాహా మహాలక్ష్మ్యాయేదం నమః. రుద్రాయ స్వాహా
रुद्रायेदं मम गौर्यै स्वाहा गौर्यायेदं मम भूस्वाहा भुवः स्वाहा सुवः स्वाहा ॐ भुवः स्वाहा ॐ भूर्भुवः सुवः स्वाहा సప్తఋషి సప్తములకు ప్రణామములు. నారాయణ నారాయణ. దయచేయుడు దయచేయుడు. నారాయణ నారాయణ. మహర్షులందరూ కలిసి ఏదో విశేష కార్యక్రమము తలపెట్టినట్టున్నారు. లోక కళ్యాణము కొరకు దివ్యమైన క్రతువును ప్రారంభించినాము నారదా. అవును మహర్షి, ఒకవైపున భూభారము పెరిగిపోయి న్యాయము అడుగంటుచున్నది. ఇంకొక వైపున యుక్తాయుక్తములు మరచి మానవులు అవ్యక్తమైన నీచ స్థితిలో ఉన్నారు. ప్రతి చోట కరువు కాటకములు పెచ్చు పెరుగుచున్నవి. ఈతి బాధలతో సకల జనులు సతమతమైపోవుచున్నారు. మానవుడు దానవుడుగా కూడగుతున్నాడు మహర్షి. ఈ సమస్యను పరిష్కరించుటకు యజ్ఞమునకు మించిన సాధనము కలదా నారదా? యజ్ఞము దివ్యమైన సాధనమే, అందుకు సందేహము ఏమీ లేదు. కానీ నాదో చిన్న సంశయం. ఇంతకు తమ సంశయం ఏమి మునేంద్ర? నారాయణ నారాయణ. విశ్వశాంతి కొరకు వింత యజ్ఞము సేయు అన్ని విషయములరయు ఆర్యులారా ఎల్లవేల్పులరేడు ఎల్లలెరుగనివాడు ఎల్లవేల్పులరేడు ఎల్లలెరుగనివాడు యజ్ఞభోక్తయవడు విజ్జులారా